కలెక్టర్ గారు కొంచెం బ్రీఫ్ చేయండి. ఎస్పీ గారు అతను ఎస్ఐని పిలిపించండి, ఎంఆర్ఓని కూడా పిలిపించండి, మాకు కష్టపడ్డ ఎంఆర్ఓ. అందరికీ నమస్కారం. భారీ వర్షాలు మరియు ఆకస్మిక వరదల దృష్ట్యా నేడు మహబూబాబాద్ జిల్లాకి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రికి, గౌరవ పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ గారికి, గౌరవ లోక్సభ సభ్యుల గారికి, గౌరవ విప్ మరియు గౌరవ సీఎం సలహాదారు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మరియు శాసనసభ సభ్యులు అందరికీ నమస్కారం. సార్, మీ పర్మిషన్తో సార్ జిల్లాలో ఉన్న స్టేటస్ ముందు బ్రీఫ్ చేస్తాం సార్. సార్, మన జిల్లాలో ముఖ్యంగా రెయిన్ఫాల్ సార్ 31 ఆగస్ట్ నుంచి సార్ కొంచెం ఇంక్రీజ్ అయింది సార్. సో లాస్ట్ 3 డేస్లో సార్ 31కి 53.50 mm రికార్డ్ అయింది సార్. కానీ దాని తర్వాత సార్ ఆన్ ద ఇంటర్వీనింగ్ నైట్ సార్ అది 31st and 1st సార్ 284 mm దాకా వెళ్ళింది సార్. తర్వాత సార్ మళ్ళీ రిసీడ్ అయింది సార్. దీంట్లో మనకు జిల్లా ప్రాపర్గా సార్ 2 లైఫ్స్ అన్ఫార్చునేట్గా సార్ మేము లూజ్ అయ్యాయి సార్. దాని తర్వాత సార్ ఇప్పుడు రోడ్ డ్యామేజెస్కి వస్తే సార్ మనకు R&B ప్రకారం సార్ ఇప్పుడు టోటల్గా సార్ 8 బ్రీచెస్ ఐడెంటిఫై అయ్యాయి సార్, 5 ఓవర్ఫ్లోస్ ఐడెంటిఫై అయ్యాయి సార్, అండ్ క్రాస్ డ్రైన్ కల్వర్ట్కి సార్ 2 ఐడెంటిఫై అయ్యాయి సార్. ఇప్పుడు ప్రిలిమినరీ ప్రకారం సార్ అంచనా కూడా వేయడం జరిగింది సార్. రెయిన్ఫాల్ రిసీడ్ అయిన తర్వాత సార్ ప్రాపర్గా కూడా దానికి సార్ ఒక కార్యాచరణ ప్రకారం సార్ అది ఐడెంటిఫై చేసి సార్ మనం టేకప్ చేస్తాం సార్. PR రోడ్ సార్ టోటల్గా సార్ 31 రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి సార్, వాటికి కూడా ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేసాం సార్. NHకి సార్ 5 రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి సార్, మ్యాక్సిమంగా అది NH 930P సార్, ఇక్కడ నుంచి నెల్లికూదురు వెళ్ళే దారి సార్, అది కూడా సార్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము సార్. NHI రోడ్ సార్ ఇప్పుడు చూసాం సార్, అది ఒకటే సార్ ఒక చోట మనకు డ్యామేజ్ అయింది సార్. ఈ అందరికీ సార్ ఇప్పుడు ప్రిలిమినరీ ఎస్టిమేషన్ అయితే చేయడం జరిగింది సార్. దాని తర్వాత సార్ ఇప్పుడు క్రాప్ డ్యామేజెస్కి వస్తే సార్ మనం దగ్గర ఇప్పుడు 19,000 సార్ 572 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. దానికి 27,639 ఎకర్స్ సార్ ఇప్పుడు డ్యామేజ్ అయింది సార్. లైవ్ స్టాక్ది కూడా సార్ ఇప్పుడు 215 నిన్నటి దాకా ఉండే సార్, ఇంకా ఇప్పుడు ఎస్టిమేషన్స్ టీమ్స్ చేస్తున్నారు సార్. దెన్ సార్ మన దగ్గర జిల్లాలో సార్ ఇప్పుడు 1,590 ట్యాంక్స్ ఉన్నాయి సార్, దాంట్లో 45 ట్యాంక్స్ బ్రీచ్ అయ్యాయి సార్. ఇప్పుడు ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరుగుతుంది సార్. మళ్ళీ సార్ మనకు హౌస్ డ్యామేజెస్ కూడా సార్ ఇప్పుడు 15 ఫుల్లీ డ్యామేజ్డ్, పార్ట్లీ డ్యామేజ్ 96 సార్, ఇందుకు కచ్చా హౌసెస్ సార్. కలెక్టర్ గారు ఇప్పుడు మీకు ఏమైనా డైరెక్షన్ కానీ స్పెసిఫిక్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇఫ్ యూ నీడ్ ఎనీ సజెషన్ ఆర్ డైరెక్షన్ సార్ అవి ఏమైనా ఉంటే వాటిని బ్రీఫ్ చేయండి, అంటే ఏమైనా ఉంటే వాటి మీద మీకు క్లారిటీ ఇస్తా సార్. ముఖ్యంగా సార్ మన జిల్లాలో మ్యాక్సిమం డ్యామేజ్ ఏదైతే ఉందో సార్ మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్లో జరిగింది సార్. సో దాంట్లో ఇప్పుడు ఎస్టిమేషన్ తర్వాత సార్ వర్క్ మేము టేకప్ చేస్తాం సార్. దాంట్లో కొంచెం మనకు స్పీడప్ చేస్తే సార్ డిపార్ట్మెంట్కి చెప్పే సార్ మనకు ఫాస్ట్గా సార్ రిపేర్ జరుగుతుంది సార్, ఎందుకంటే కొన్ని మేజర్ రోడ్స్కి సార్ మన దగ్గర డ్యామేజెస్ ఉన్నాయి సార్. సో అదే ముఖ్యంగా మెయిన్ సార్ అది మన దగ్గర సార్. రెండోది సార్ ఇప్పుడు మన జిల్లాలో సార్ అగ్రికల్చర్ ఏరియా ఏదైతే ఉందో సార్ అక్కడ కూడా కొంచెం నష్టం ఉంది సార్. సో అక్కడ కూడా టైమ్లీ మేనర్లో సార్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే సార్ డిపార్ట్మెంట్ నుంచి సార్. ఈ రెండు మనకు ఇప్పుడైతే సార్ మేజర్గా సార్. అదర్వైజ్ సార్ ప్రస్తుతానికి సార్ అయితే లాస్ట్ 24 అవర్స్ నుంచి సార్ రెయిన్ఫాల్ కూడా రిసీడ్ అయింది సార్, అండ్ అందరం ఫీల్డ్లో ఉన్నారు సార్. సో ఇప్పుడు దర్ ఇస్ నో ఇష్యూ యాజ్ ఆఫ్ నౌ సార్. ఓన్లీ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది సార్ రిపేర్స్ అండ్ కాంపన్సేషన్ మీద సార్. సో సార్ ఈరోజు గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉధృతమైన వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా రాష్ట్రం అంతా ఈ వర్షాలకే అతలకుతలమవుతుంది. దీంట్లో భాగంగా ప్రధానంగా ములుగు దగ్గర నుంచి మొదలెట్టి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాదు, ఖమ్మం, పార్ట్లీ నల్గొండ, పార్ట్లీ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో చాలా సివియర్గా గడిచిన 100 సంవత్సరాల్లో వితిన్ 1 అవర్లో 42 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన సంఘటనలు ఎప్పుడూ లేవు. అటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూడాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హఠావుటిన హెలికాప్టర్ పనిచేయకపోయినా రోడ్డు మార్గంలో నిన్నంతా ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షంగా
నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ రాత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగ్ అధికారులకు దిశ నిర్దేశించి మళ్ళీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఇటు మహబాద్ జిల్లాకి కూడా రావటం జరిగింది. వారికి ముఖ్యంగా మహబాద్ జిల్లా ప్రజల పక్షాన నా పక్షాన ఇన్ఛార్జి మంత్రిగా అభినందనలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులాలు సీతక్క గారు, జిల్లా నా సహచర ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇంకా జిల్లా ముఖ్య అధికారులంతా ఉన్నారు. వారందరికీ వేమ నరేంద్ర అన్న, ఇంకా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. 31వ తారీఖు రాత్రి సుమారు 2-2:30 నుంచి తీవ్రమైన వర్షాలు వల్ల నిజంగా ఈ జిల్లాలో చాలా ప్రాంతం ఎఫెక్ట్ అయింది. ముందుగా ఏవైతే 2 రైల్స్ సుమారుగా 1600-1700 మంది ప్రయాణికుల్ని సమయ స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం అంతా కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ మహబాద్ ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు అధికారులకి, కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, కష్టపడ్డ వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. చాలా బాగా కష్టపడ్డారు. గడిచిన ఈ 3 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం వరకు హైదరాబాద్ లో కూర్చొని ఎక్కడైతే ఉదయం నుంచి ఆల్ మినిస్టర్స్ ని అలర్ట్ చేస్తూ ఇంచి ప్రతి నిమిషం ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తగు సూచనలు ఇస్తూ మంత్రులైన మా అందరికీ ఎక్కడ ముందు ప్రాణ నష్టం జరగకుండా కాపాడండి, ఆస్తి నష్టం జరుగుతుంది, ఈ ఆస్తి నష్టం జరిగే దాంట్లో దాన్ని మినిమైజ్ చేయండి అని వారికి ఉన్న అనుభవంతో సీనియర్లు చెప్పిన దాన్ని సేకరిస్తూ సూచనలు ఇవ్వటం వల్లనే ఈనాడు ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినా దేశవ్యాప్తంలో ఇటువంటి సంఘటనలు జరిగేది చాలా అరుదు. ఇటువంటి సంఘటన జరిగినా తక్కువ ప్రాణ నష్టంతో ఈనాడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పనిచేయబట్టే ఇది తక్కువ ప్రాణ నష్టంతో ఇవాళ మనం ఉండగలిగాం. దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో, ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అనుభవజ్ఞులైన ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు గాని, ఈనాటి ఫ్లోర్ లీడర్ గారు గాని ప్రజల్లోకి వచ్చేది లేదు. ఇక వారికి సంబంధించిన మిగతా బ్యాచ్లు ఉన్నాయి, ఆనాటి మాజీ మంత్రులు, ప్రజల్లోకి వచ్చేది లేదు. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కల మురిగిని అన్నట్లు 3 రోజులైతే ఈ సంఘటనలు జరిగి ఈ రోజు అక్కడక్కడ వెళ్ళి ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం తప్ప తగు సూచనలో, సలహాలో, ఈ ఉన్న విపత్తు పరిస్థితుల్లో ప్రజలను కాపాడే దాంట్లోనో సూచనలు ఇవ్వకుండా మేమున్నప్పుడు ఇది చేశాం, వారున్నప్పుడు ఇటువంటి సందర్భం ఎప్పుడూ రాలే. నిజంగా మన పక్క రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉంటుంది కృష్ణా జిల్లా. ఇక్కడ వరదే అక్కడికి పోతుంది. ఈ ఖమ్మం జిల్లాలో గాని, మహబాద్ జిల్లాలో గాని జరిగిన నష్టాన్ని అటు కృష్ణా జిల్లాతో పోల్చుకుంటే వాళ్ళకి 2 కళ్ళు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పే నాయకులకి కానీ, వాళ్ళ తొత్తులకు కానీ. అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఇప్పటికైనా కనపడుద్ది వాళ్ళకి. రాజకీయ విమర్శ చేయాలని చేస్తున్నారే తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వారు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఏనాడైనా ఆనాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ప్రజల కష్టాల్లో ఉన్నారో కనీసం డబ్బు లేకపోతే ఇపోయారు, సాయం చేయకపోతే చేయిపోయారు, నేనున్నా అండగా అని అన్న సందర్భాలు ఏనాడు లేవు. ఈనాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం వారి స్వలాభం కోసం మాట్లాడుతున్నారే తప్ప ప్రజల క్షేమం కోసమో, ప్రజలకు జరిగిన నష్టంలో, కష్టంలో ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే
తప్పకుండా బేషిజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటది అని అనేక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము చెప్పాం. సూచనలు సలహాలు కాదు, మైక్ దొరికితే చాలు అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించినట్లు నోటికే పదాలు వస్తే ఆ పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన కొద్ది మందితో అది నోటికి పట్టరాని భాషతో మాట్లాడిపిస్తున్నారు. నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇప్పటికైనా వారు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇయ్యాల చెప్తున్నారు, ఏవైతే వారి దగ్గర గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కొల్లగొట్టి దాచుకున్న డబ్బుందో ఆ డబ్బులో 1,000 కోట్లు 2,000 కోట్లు సీఎం నిధులకు ఇస్తే తప్పకుండా వాటికి మేమింత కలిపి ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందని ఆ దిశగా ఆలోచించాలని కూడా వారిని కోరుకుంటూ, అధికారులకు ఇందాక ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు సలహాలు ఇస్తారు. ఒకటి చెప్పేది, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ళకి నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా నేను కూడా టైం టు టైం ఇక్కడే ఉంటాను. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు సూచించారు, టైం టు టైం నేను సీతక్క ఉంటాం. ప్రజలకు ఎక్కడా నష్టం జరగకుండా కష్టం రాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు సహచర మంత్రివారిని సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు తమ యొక్క పంట భూములు కానీ ఇతరత్ర పశు సంపద కానీ ఇండ్లు కానీ కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి గౌరవశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మరి అదేవిధంగా సీనన్న గారు, మరి మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా అయ్యి పని చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలు చేసే విధంగా సెక్రటేరియట్లోనే ఒక మరి కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అటు ముఖ్యమంత్రి గారు ఇటు సిఎస్ గారు సంబంధిత మంత్రులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ క్రమంలో నిన్న నల్గొండ ఖమ్మం చూసుకొని ఈరోజు మరి మహబూబాద్ జిల్లాకు వారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక మన మహబూబాద్ ఎంపీ గారు, అదేవిధంగా డోర్నకల్, మహబూబాద్, మరి భూపాల్పల్లి, వరంగల్, పాలకుర్తి ఎమ్మెల్యేలు, అదేవిధంగా సోదరులు ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి వేం నరేంద్రన్న గారు, మరి అదేవిధంగా ఇల్లెందు ఎమ్మెల్యే గారు, మా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్ గారు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రెడ్ జోన్ కింద మహబూబాద్ జిల్లా లేదు. ఏది మనకు ముందు వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ కింద లేకుంటుండే, కొంచెం ఫ్రీగా ఉన్నాము. కానీ మొత్తం రెడ్ జోన్ కింద మహబూబాద్ కానీ ములుగు సైడు ఇంకా భూపాల్పల్లి అటు సైడు ఉండే. కానీ సడన్ గా 31 నాడు సాయంత్రం ఇది ఎఫెక్ట్ అయి తెల్లారి వరకు గ్రామాలలోకి నీళ్ళు వస్తే మరి ఎంతో సమన్వయంతో స్థానికంగా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్ గా పనిచేసి ఇవాళ సీతారాం నాయక్ తండా ప్రజల్ని కానీ రావిరాల మహబూబాద్ జిల్లాలో కూడా మహబూబాద్ నియోజకవర్గంలో రావిరాల గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పశు సంపద కోల్పోయినరు, బండ్లు కోల్పోయినరు, వాగులలో పడి అన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రాణ నష్టం జరగకుండా అద్భుతంగా సేవలు అందించినటువంటి మహబూబాద్ జిల్లా యంత్రాంగానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రాష్ట్రంలో వారందరూ కూడా మొన్న ఖమ్మంలో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా మనుగూరులో కూడా ఇండ్లకు నీళ్ళు వచ్చినప్పుడు వారు ఉదయం పొద్దున్నే వెళ్ళి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు అందరూ మిగతా శాఖలతోటి కలెక్టర్లు కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ యొక్క సేవలు చేయడం జరిగింది. మా ములుగులో కూడా దాదాపుగా రోడ్ల హైవే తెగిపోయి మరి మిగతా రోడ్లన్నీ జల దిగ్బంధంలో ఉంటే రోడ్డు మీద ఉన్నటువంటి 2,000 చెట్లను రాత్రి 2:30-3 గంటల వరకు పోలీస్ అధికారులు, కలెక్టర్స్, ఇతర శాఖల మెడికల్ అండ్ హెల్త్ కానీ శానిటేషన్ సంబంధించినటువంటి డిపిఓలు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్ మంచి చక్కని కోఆర్డినేషన్తో ఇప్పటి వరకు మంచి పని చేసుకోవడం మూలంగా ప్రాణ నష్టము జరగలేదు.
కాబట్టి ఇట్లాంటి విపత్తులు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా సమన్వయంతో ముందు చూపుతో మరి జిల్లాల వారీగా మండలాల వారీగా కోఆర్డినేషన్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకొని, నేను మొన్ననే మరి ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చిన 2 రోజుల క్రితం నైట్ వచ్చి ఇక్కడ నైట్ హాల్ట్ చేసి ములుగు చూసుకొని ఇక్కడికి వచ్చి అధికారులతో రివ్యూ చేసి తెల్లారి వరకు అందరికి కూడా పునరావాసం కానీ ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసి బాగా నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా సీతారాం నాయక్ తండలో కానీ రావిరాలలో కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి అదే విధంగా పోలీస్ అధికారులు కలెక్టర్ గారు సమన్వయంతో ఎస్పీ గారు అందరి సమన్వయంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులను కూడా అందించి కొంత రిలీఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు అందరం కూడా ఎప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అది ఖచ్చితంగా ఒక హిస్టరీ లాగా నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటువంటి అధికారులకు కూడా ఇవి ఒక హెచ్చరిక లాగా, వర్షాలు పడుతుంటే ఈ వాగు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఏ ఊరికి ఎఫెక్ట్ అవుతుంది, ఆ ఊరికి దగ్గర ఏ చెరువు ఉంది, ఆ చెరువు ఒకవేళ బ్రీచ్ అయితే ఎన్ని ఊర్లకు డ్యామేజ్ అవుతుంది అనేది ఒక హిస్టరీ లాగా కొన్ని పాయింట్స్ రాసి పెడితే అది ఎప్పుడు కూడా ఏ అధికారి వచ్చినా ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ వర్షాలు వస్తున్నాయి అంటే ఆ నోట్ తీసి ఆ బుక్ చూసుకొని మరి అలర్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ములుగులో కూడా మాకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గత 2 నెలల నుంచి మేము అక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని ఇట్లాంటి ఎక్కడికక్కడ అంటే ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఉందో వాగులు దాటకుండా పోలీసుల చేత బ్యారికేడ్స్ పెట్టించుకోవడం జరిగింది. అదే విధంగా నైట్ పూట అక్కడ ఊర్లలో అంటే అధికారులను కూడా పెట్టడం జరిగింది. ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి గ్రామస్తులను అలర్ట్ చేయడం కోసం, వర్షం పెరుగుతుందంటే ఆ గ్రామాన్ని వెంటనే షిఫ్ట్ చేయడం, లేదా పక్క ఊర్లలో ఎక్కడైనా పెట్టడం, లేదా అక్కడే స్కూల్లో ఇంకేదైనా సేఫ్టీ ప్లేస్లలో. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇప్పటికి కూడా తడిసి ముద్దైనటువంటి ఇండ్లు ఏమైతున్నాయో అవి ఖచ్చితంగా గుర్తించి ఆ ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలి. ఎందుకంటే ఇండ్లు కూలిపోతే 2-3 కుటుంబాలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి ఇవన్నీ మనం తీసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీడ్గా మరి రిలీఫ్ కోసం 5 కోట్లను కూడా వారు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా బాధితుల దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు విని వారికి మరి రిలీఫ్ ను ప్రకటించి మానసిక ధైర్యాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇంకా రోడ్ల పునరుద్ధరణ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కానీ, మెడికల్ హెల్త్ అయితే రెగ్యులర్ గా మనం క్యాంప్స్ కూడా పెట్టాలి, శానిటేషన్ కూడా స్పీడ్ అప్ చేసుకోవాలి, డ్రింకింగ్ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా మరి ఎక్కడికక్కడ డిపిఓలు కూడా అది అలర్ట్ గా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పటి వరకు మీరందరూ అలర్ట్ గా ఉండి సేవ చేసినందుకు మీకు ప్రత్యేకంగా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ వాళ్ళ బాధలను పంచుకొని వాళ్ళకు ఆర్థిక చేయూతను గతంలో ఎప్పుడు కూడా పశువులకు రూపాయి ఇచ్చిన గతి లేదు 10 ఏళ్లలో. ఈరోజు పశు సంపద నష్టపోతుందని ఆవులకు కానీ, గేదెలకు కానీ, మేకలకు కానీ వాటికి కూడా పరిహారం ప్రకటించినటువంటి సందర్భం. కాబట్టి మనమంతా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రూపాయిని నిజంగా నష్టపోయినటువంటి బాధితులకు చేరవేసే విధంగా మానిటరింగ్ కమిటీ వేసుకొని మండలాల వారీగా, గ్రామాల వారీగా వేసుకొని కలెక్టర్ గారు మానిటరింగ్ చేసుకుంటూ బాధితులకు అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఎస్పీ గారు ఒక 2 minutes మీరు కూడా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ నుంచి, సీఎం గారి గురించి ఏం పర్మిషన్స్ కావాలి మీరు సూచనలు మీరు అడగండి, ఏం కావాలి మీకు. Respected Honorable CM sir, in-charge Minister sir, Minister Sitaka madam, all respected MLAs, MLCs, IG sir, Collector sir, and all the respected officials. మీ అందరికీ నా నమస్కారం అండి సార్. సార్ బేసికలీ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి లాజిస్టికల్ రిక్వైర్మెంట్ ఉంది సార్ డిస్ట్రిక్ట్లో. ఈ ఎస్పెషలీ సీతారాం తాండా ఏరియాలో కొంచెం డిలే అయింది, ఎందుకంటే మన దగ్గర లైఫ్ బోట్ లేకుండే సార్. సో లైఫ్ బోట్ హైదరాబాద్, ములుగు, వరంగల్ అక్కడి నుంచి మనం తెప్పించాం సార్. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అప్పుడు తిరుపతి, ఖమ్మం ఏరియాలో బిజీ ఉండే కాబట్టి అక్కడ కూడా కొంచెం డిలే అయింది సార్. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి బేసిక్ ఎక్విప్మెంట్స్ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటే సార్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ఫ్యూచర్ సార్. సో దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ ఫర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు అధికారులు
స్థానికంగా ఉన్న సమస్యల మీద ఎలా వారు ఫర్దర్ ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నీ చెప్పారు. క్షుణ్ణంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రజలు ఏం కోరుకుంటున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి వారే ప్రత్యక్షంగా వివరించారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అధికారులకి ఏ రకంగా ఈ విపత్తు పరిస్థితుల్లో పనిచేయాలనో, ప్రజలకు ఏ రకంగా వారు సహకరించాలనో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, ములుగు, ఇల్లందులో కూడా 2 మండలాలు. దీనికి సంబంధించి 30, 31 ఈరోజు 2 తారీఖు వివిధ సందర్భాలలో కురిసిన అత్యధిక వర్షపాతం దాదాపుగా 28 సెంటీమీటర్లు. అధికారులు అప్రమత్తంగా ఉండడం, ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ ద్వారా అందించడంతో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వల్ల వీలైనంత తక్కువ నష్టం జరగడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయినా దురదృష్టవశాత్తు ఈ జిల్లా ప్రాంతంలో వాళ్ళందరి కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు కానీ చూడండి, ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఈ జిల్లా ప్రాంతంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం ఇవన్నీ కూడా జరగడం బాధాకరం. అందుకే సచివాలయం నుంచి, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు, మంత్రులు, నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకు వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ జిల్లా పరిధిలో 4 మృతి చెంది 2 ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, 2 పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు 4 చనిపోవడం బాధాకరం. అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి, 8 రోడ్లు, అదేవిధంగా ట్యాంకులు, అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు, నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు, అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం 27,639 ఎకరాలు, దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం. అదేవిధంగా పశు సంపద, పశువులు కావచ్చు, బర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 215 చనిపోవడం, అదేవిధంగా 45 ట్యాంకులు తెగిపోవడం, అదేవిధంగా పక్కా ఇల్లు ఒక 3 పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం, ఒక 15 ఇల్లు కచ్చా హౌజ్లో ఒక 15 ఫుల్గా డ్యామేజ్ అవ్వడం, 96 ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం, అదేవిధంగా పవర్ విద్యుత్తు 106 గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం, అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు 11-12 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం, వీటన్నిటినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ని 7 ప్రారంభించి దాదాపుగా 680 మందికి భోజన వసతులు, ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీతారామ తండా
అర్ధరాత్రి 3 గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కల్వర్టు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కారులో 2 చనిపోయి ఆ తండా ప్రజలందరూ బిక్కుబిక్కుమంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండాకు అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా, ఎస్ఐ గారి పేరు నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళకు అండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేష్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము, అప్రమత్తంగా ఉండడము, ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి. తక్కువ ప్రాణ నష్టం, తక్కువ ఆస్తి నష్టం జరిగింది. అందుకే రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అధికారులను, సిబ్బందిని నేను అభినందిస్తున్నా. అదే సమయంలో చనిపోయిన కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఆ కుటుంబాలకు ఆ సహాయక చర్యలు అందించే విధంగా చేపట్టాలి. అదేవిధంగా కారేపల్లికి సంబంధించిన ఒక సైంటిస్ట్ వాళ్ళ తండ్రి చనిపోవడం, ఆ కుటుంబాన్ని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు పరామర్శించి వాళ్ళ ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు, ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు చేయమని కూడా అధికారులకు అదేవిధంగా మంత్రి గారికి సూచన చేయడం జరిగింది. ఇక్కడ 3 తండాలు మర్పెడ మండలానికి సంబంధించి 3 తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోనవుతున్నాయి. కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆ 3 తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా. దాని మీద కూడా నివేదికలు తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు 50,000 రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం, గొర్రెలకు, మేకలకు 5,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము. తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. అదేవిధంగా దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం అంటున్నారు. అగ్రికల్చర్ సిబ్బందిని కూడా గ్రామాలకు వెళ్ళి ఇంకా ఏమైనా అధికంగా ఉందా, ప్రజలకు ఏం నష్టం జరిగింది, రైతులకు తక్షణమే చూసి ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి కానీ, హౌజెస్కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇండ్లు పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని వాళ్ళకు సహకారం అందించడానికి నివేదికలు పంపించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తక్షణమే 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు. ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని 2,000 కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదిక చాలా వరకు డీటెయిల్గా ఉన్నది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఒక కోణంలో చెప్పారు,
కానీ వాస్తవంగా ఇప్పుడు వర్షం తగ్గడం, వరదలు నియంత్రణలోకి రావడము, ఇప్పుడు విష జ్వరాలు ప్రబలి అంటురోగాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు నిజమైన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని తక్షణమే తండాలు కానీ, గ్రామాలు కానీ, లేకపోతే మహబూబాబాద్ మున్సిపాలిటీలో కానీ బురద ఏదైతే వచ్చిందో వరదల వల్ల తక్షణమే ఆ బురదను తొలగించడానికి అవసరమైన సహాయక చర్యలు రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, మున్సిపల్ శాఖ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలలో పాల్గొనాలి. అదేవిధంగా ప్రజలకు ఇళ్లలో వచ్చిన బురద గడుపుకోవడానికి నీళ్లు కూడా అత్యధికంగా అందుబాటులో ఉంచే విధంగా, ఒకవేళ మీకు నల్లాల ద్వారా ఇవ్వగలిగితే ఫుల్ టైం వాటర్ ఇవ్వండి. అట్లా లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని ఇస్తే ప్రజలు ఆ బురదంతా కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్ల మీద కూడా నీళ్ళ ట్యాంకర్లను నీళ్లు కొట్టడం ద్వారా ఈ బురదను మనం తొలగిస్తే అంటు రోగాలు ప్రబలడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఈ క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ కానీ, దోమలు రాకుండా దోమల నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలనో సంబంధిత శాఖ అధికారులను, మెడికల్ అండ్ హెల్త్ అండ్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేసి, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా అధికారులు ఉంటే కూడా అత్యవసరంగా ఇటు వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని కూడా మీరు వినియోగించుకొని ఈ సహాయక చర్యలలో కూడా మీరు పాల్గొనాలి. నేను స్పష్టంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్న, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడైతే ఈ నష్టం జరిగిందో, ఎక్కడి ప్రజలకైతే కష్టం వచ్చిందో ఇతర ప్రాంత అధికారులను మీరు తీసుకోండి. పోలీస్ సిబ్బంది కూడా నేను సూచన చేస్తున్నా. ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందిని కొంత మేరకు ఐజీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. మీరు అవసరమైన మేరకు పోలీసులను అంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే వాళ్ళని డిప్లాయ్ చేసి ప్రజలకు కంప్లీట్గా అందుబాటులో ఉండి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సహకారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్గా మీరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఈరోజు ప్రభుత్వము అన్ని రకాలుగా ముందస్తుగా వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకొని, ముందస్తుగా ఈ నివేదికలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే అధిక వర్షపాతం కురవబోతుందో ఒక అంచనాకు వచ్చే అధికారులను అందరిని అప్రమత్తం చేసి 24 గంటలు పర్యవేక్షించడం వల్ల ఈరోజు చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగినాం. 100% మనం నివారించాలని అనుకున్న ప్రకృతి ఊహించని విధంగా చేసిన దాడితోని కొంత నష్టం జరిగింది. నష్టం జరిగిన వాళ్ళకి ఇప్పుడు సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. అదేవిధంగా చాలా దగ్గరలో విద్యుత్ లైన్లు కూలిపోయినాయి. వాటిని ఎంబడే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా రిస్టోర్ చేయాలి. టెంపరీ రిస్టరేషన్ ఒక భాగము, పర్మనెంట్గా ఇప్పుడే నేను అక్కడ మీరు డిస్ప్లేలో చూసిన ఒక సబ్ స్టేషన్లకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. 33/11 kVA సబ్ స్టేషన్ అనుకుంటా. తక్షణమే విద్యుత్ శాఖ కూడా దానికి సంబంధించిన పునరుద్ధరణకు అవసరమైన పోల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, విద్యుత్ లైన్లు వేసుకోవడానికి కానీ అవసరమైన మొత్తం సామాగ్రిని మీరు సమకూర్చుకొని తక్షణమే దాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాలి. ఈరోజు ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయాన్ని అందించడంలో అందుబాటులో ఉన్నారు. ఇక ముందు ఈ విష జ్వరాలు కానీ, ఇక్కడ జరిగిన నష్టాన్ని కానీ, నష్టానికి నష్టపరిహారం ఇవ్వడానికి సంబంధించిన నివేదికలు కూడా పక్కాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా సీతక్క చెప్పినట్టు కలెక్టరేట్లో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరగడానికి అవసరమైన విధంగా ఒక బ్లూ బుక్ తయారు చేసుకోండి. మీరు ఈ బ్లూ బుక్లో గతంలో జరిగిన ప్రమాదాలు, ఆ ప్రమాదాలకు మీరు చేపట్టిన సహాయక చర్యలు, భవిష్యత్తులో ఏమైనా జరగబోతుందా అనే దాని మీద కూడా కలెక్టరేట్లో ఒక నివేదిక పర్మనెంట్గా పెడితే రాబోయే బదిలీ మీద కొత్తగా వచ్చే అధికారులకు ఎప్పటికీ ఆ నివేదిక అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం ఉందంటే ఆ బుక్ రెఫరెన్స్ కింద పనికొస్తుంది. కాబట్టి మీరు దాన్ని కూడా ఒక నివేదిక మీ దగ్గర పక్కాగా తయారు చేసుకోవడానికి కూడా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. దాంతో ఏమైందంటే ఎంబడెంబడే మనము ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనో కూడా తర్వాత వచ్చే అధికారులు కానీ, తర్వాత వచ్చే ప్రమాదాలు కానీ ఉంటాయి. చివరగా ఈ మహబూబాబాద్లో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను స్పష్టంగా అధికారులకు
ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినమో, కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, ఫామ్ హౌస్లు కట్టుకోవడము, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాను తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అనే వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది. మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత 3 రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము. నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్నగర్లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే నా రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈరోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగినాం. అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది. కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్కి చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 సంవత్సరాల ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా మునగడానికి ఆ మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన. కలెక్టర్ గారికి కూడా, ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా.
దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా, లోయర్ కోర్టులో ఉన్నాయా, ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా, ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి, కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది. ఇవాళ జరుగుతున్న పరిణామాలు, పేదోళ్ళ ప్రాణాలు, ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు. కాబట్టి నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారున్నా తొలగించాల్సిందే. దీనికి మొదట నివేదికలు తయారు చేయండి. హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. పకడ్బందీగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం. ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము. ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను, నాలాల ఆక్రమణలను తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం. మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు. కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడే వచ్చిండా అని. అవునాయన, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడే అధికారం వచ్చింది, అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు మీ చేతుల అధికారం ఉండి మీరు ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేసారు. మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న, కష్టపడుతున్న సందర్భం. పెద్ద రాజకీయాలకు తావియదలుచుకోలేదు. ఇక రెండవది, అమెరికాలో జల్సాలలో మునిగి తేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద, మంత్రుల మీద దాడి చేస్తున్నాడు. నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే 4 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే, బయట కూడా కనిపిస్తలేడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన పుత్రుడు అమెరికాలో జల్సాలు చేసుకుంటూ ఆయన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. 4 రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు, సూర్యాపేట పోయినట్ట, ఆ నుంచి ఖమ్మం పోయినట్ట. 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంటే ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని 10 ఏళ్ల నుంచి ఆక్రమించుకున్నది మీరే. ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే, ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు. పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా, వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు. స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి 2 రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా, ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు, వరదలు, ప్రజలు చనిపోవడం, ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓలే. మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలలో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం
ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా కౌలపిల్లలాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము, ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతలెంత జరిగింది నష్టం, యువతలెంత జరిగిందో ఒక అంచనా వేయండి. ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో. అవతల నష్టం జరగడం కూడా బాధాకరం. అవతల జరుగుండొద్దు, యువతల జరుగుండొద్దు. కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోల్చుకోవడానికి రెండు పక్కనే ఉన్నాయి. మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు, సంతోషం, మంచిది. వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండి ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 24 గంటలు కంటిన్యూస్గా 30 తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం, చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. రెండింటిని పోల్చి చూడండి. మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డోళ్ళ దగ్గర, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకు మాట్లాడతలేడు? ఆయన కొడుకు ఎక్కడున్నాడు? అమెరికాలో లేడా? అమెరికాలో జల్సాలు చేయట్లేదా? అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా 10 ఏళ్ళ అధికారం అనుభవించి 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు. ధైర్యంతో ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను, కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కష్టాలలో ఉన్నారు, మీ చేతనైన ఆర్థిక సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి. సహాయం అందించని వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి. మేము మీకు అండగా నిలబడ్డాము అని ఒక మంచి మాట అయినా మాట్లాడండి. తద్వారా వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు. కష్టాలలో ఉన్న వాళ్ళకు ఒక ఓదార్పు కూడా కొంత వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది, నష్టపరిహారాన్ని అందిస్తుంది. అన్ని రకాలుగా నేను అధికారులకు మళ్ళా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలకు కూడా, మురళీ నాయక్ కానీ, రామచంద్ర నాయక్ గారు కానీ, యశస్విని రెడ్డి గారు కానీ, మా నాగరాజు గారు కానీ, వేదిక మీద ఉన్న ముఖ్యమైన నాయకులకు, ఎమ్మెల్యేలకు, సీతక్కకు, ఎంపీ పార్లమెంట్ నాయకుడు బలరాం నాయక్ గారు కానీ, అదేవిధంగా కనకయ్య గారికి, క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండండి, తిరగండి. గండ్ర సత్యనారాయణరావు గారు ఉన్నారు. ఎమ్మెల్యేలందరికీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీకి, మంత్రులకు నా సూచన ఒకటే, ప్రజల మధ్యలోనే ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఆ అంశాలు అధికారుల దృష్టికి తీసుకురండి. అధికారులు ఆ విషయాలను మీరు నివేదికలుగా మార్చండి. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా నా సూచన. మీరు కూడా ఏవైతే అంశాలను ప్రస్తావిస్తున్నారో మీడియా ద్వారా వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే కూడా అధికారుల దృష్టికి మీరు తీసుకురండి. మీరు తీసుకొచ్చిన విషయాలు ప్రజలకు ఉపయోగపడితే ఎంతో కొంత సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఇప్పుడు మనం చర్యలు చేపట్టాలి. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయదు. బురద రాజకీయాలు, వరద రాజకీయాలకు ఈ ప్రభుత్వానికి అసలు ఇట్లాంటి సందర్భాన్ని రాజకీయాలకు వాడుకోవాలన్న ఆలోచన లేదు. స్పష్టంగా ప్రజలకు మేము సహాయం అందించే చర్యల్లో ఉన్నాం. మీరు అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులందరికీ ఇంకా కొద్ది రోజులు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరందరూ జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందించాల్సిందిగా మీకు అందరికి సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. అందరికి ఒక సూచన, సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ జిల్లా ఎమ్మెల్యేలను కానీ అదేవిధంగా అధికారులు కానీ మనం కాసేపు మాట్లాడుకుందాం. ఈ జిల్లా అధికార యంత్రాంగం సార్ వాళ్ళని పంపించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జేస్ ఏదైతే ఈ విపత్కార పరిస్థితిలో సీఎం గారి నిధులకి వారు ఒక రోజు మూల వేతనాన్ని ఇవ్వటానికి వచ్చారు. వారు రావటం జరిగింది.
చాలా సంతోషం. చెప్పండి. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఓస్ వారి మూల వేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ టీజేఎస్సి ఆల్ ఎంప్లాయీస్ ఒకరోజు వారి మూల వేతనం సుమారు 130 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల్లో జమ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం 130 కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇది ఒక ప్రతీక. మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను సెక్రటేరియట్లో పర్సనల్గా పిలిచి మీ అందరినీ కలిసి మీతో మాట్లాడతాను. ఇక్కడ అంతా హడావిడి ఉన్నది. మళ్ళీ సెక్రటేరియట్కి మిమ్మల్ని అందరినీ పిలుచుకుంటా 2-3 రోజుల్లో. మీ అందరితో పర్సనల్గా కూర్చొని నేను మాట్లాడతాను. ధన్యవాదాలు. Gracias.